హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు భవాని. వెల్కమ్ బ్యాక్. సో మనం ఇవాళ వీడియోలో కమ్యూనికేషన్ స్కిల్స్. సో కమ్యూనికేషన్ అనేది ఇవాళ మనకి చాలా ఇంపార్టెంట్. బిజినెస్ వరల్డ్లో కానీ, ప్రైవేట్ లైఫ్లో కానీ, మన పర్సనల్ విషయంలో కానీ కమ్యూనికేషన్ అనేది చాలా సక్సెస్ఫుల్. సో పీపుల్ని, వాళ్ళ సిచ్యువేషన్స్ని మనం బెటర్గా అర్థం చేసుకోవచ్చు అండ్ హెల్ప్ఫుల్గా ఉండొచ్చు. సో మనం రెస్పెక్ట్ మనం ఇవన్నీ సంపాదించుకోవచ్చు కమ్యూనికేషన్ వల్ల. సో మనం మన ఐడియాస్ని షేర్ చేసుకోవచ్చు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు కమ్యూనికేషన్స్ వల్ల. సో అది మనకి చాలా ఉపయోగం కాలేజ్ లైఫ్లో కానీ, ఫ్యూచర్లో కానీ, జాబ్ అప్పుడు చాలా ఉపయోగం. సో ఈ కమ్యూనికేషన్స్ అనేది మనం ఫ్యూచర్లో జాబ్లో అప్పుడు మనం గ్రూప్లో మీటింగ్స్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే మన టీంతో మాట్లాడేటప్పుడు, లేకపోతే వాళ్ళతో ఏదైనా కొలాబరేట్ చేయాలన్నా, మనం స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్తో సరిగ్గా నీట్గా మాట్లాడాలన్నా, లేకపోతే ఏదైనా మీటింగ్లో కానీ, లేకపోతే కాలేజ్లో ఒక స్పీచ్ ఇవ్వాలన్నా, పర్సనల్గా మనం ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా, ఏదైనా చెప్పాలన్నా, సో ఇంపార్టెంట్. సో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం సరిగ్గా మాట్లాడిపోయినా, కొన్ని విషయాలు చేయకపోయినా మనం వాళ్ళ ముందు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. సో అందులో మనకు ఫస్ట్ కావాల్సిన ఐ కాంటాక్ట్. సో ఐ కాంటాక్ట్ మాత్రం చాలా మంచిది. సో మీరు కళ్ళలో కళ్ళుబట్టి చూడమని చెప్పట్లా. ఒకవేళ మీరు చూడలేకపోతే కళ్ళల్లోకి, మీరు వాళ్ళ ముక్కు మీద చూడొచ్చు. ఎందుకంటే మీరు దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళ ముక్కు మీద చూస్తే వాళ్ళ కళ్ళలోకి చూసినట్టే ఉండిద్ది. సో మీకు అప్పుడు ఫియర్ కూడా తగ్గిద్ది. సో మనం మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా పడితే అలా కాకుండా ఒక నీట్గా మన బాడీని ఫ్రీగా పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ మన నీట్గా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు నీట్గా ఫ్రీగా మూవ్ అవ్వాలన్నమాట. మన వాల్యూమ్, మన రెస్పెక్ట్, మన బాడీ నీట్గా ఫ్రీగా పెట్టుకొని మన ప్రజెంటేషన్ ఇస్తుంటే సో వాళ్ళకి నచ్చాలి. సో మన వాల్యూమ్ ద్వారా చెప్పే విషయాలకి 35% or 40% అయితే మిగతాది మొత్తం బాడీ లాంగ్వేజ్ మీరే ఉండిద్ది. సో మనం ఏదైనా ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే మనం గ్రూప్స్లో మాట్లాడేటప్పుడు ముందు ఆలోచించండి. మీరు మాట్లాడే ముందు ఓకే చెప్పొచ్చా లేదా అని ఒక 2 minutes లేకపోతే ఒక 1 minute ఆలోచించి చెప్పొచ్చా చెప్పకూడదా అని మీరు తర్వాత మీరు చెప్పాలి. సో ఇంకా నెక్స్ట్ ఎవరైనా మాట్లాడుతుంటే ముందు మీరు వినండి. సో లిజనింగ్ వల్ల మీకు అటెన్షన్ వచ్చిద్ది. సో మీరు ఫస్ట్ వింటే వాళ్ళకి మీరు అటెన్షన్ వచ్చింది, మీరు నెక్స్ట్ ఏం చెప్తారని వాళ్ళకి ఆసక్తిగా వచ్చింది. సో మీరు అందరితో మీరు ఫ్రెండ్లీగా ఉండాలి. సో అందరు మీరు ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళు కూడా మీ మాటలు వింటారు, వాళ్ళ ఐడియాస్ షేర్ చేసుకుంటారు. సో నెక్స్ట్ మీరు కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే బయట చూపించమని కాదు. సో మీకు మనసులో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకొని బయటకి ధైర్యంగా మాట్లాడితే అది మీకు చాలా యూస్ఫుల్. మీకు ఎప్పుడైనా భయం వేసినా, యాంగ్జైటీ వచ్చినా బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేయండి. మీకు ఇది చాలా యూస్ఫుల్ అయ్యిద్ది కమ్యూనికేషన్ ఇచ్చే ముందు. సో మీ వాయిస్ పెద్దదైనా చిన్నదైనా మీరు మాట్లాడే టోన్లో క్లారిటీ ఉండాలి. సో అలా మీ వాల్యూమ్ని నీట్గా చేసుకోండి. సో ఇంకా అలా మీరు రెస్పెక్ట్ ఇలాంటివన్నీ మీరు సక్సెస్ఫుల్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ వల్ల మనం ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు, లేకపోతే రీసాల్వ్ చేసుకోవచ్చు. సో మన ఐడియాస్ని మనం అన్ని కనెక్ట్ చేసుకోవచ్చు పీపుల్తో కూడా. సో మన ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ వల్ల ఇన్ఫర్మేషన్ క్లారిటీ చేసుకోవచ్చు. సో మన టీమ్ వర్క్, ట్రస్ట్, ఫ్రెండ్షిప్ ఇవన్నీ మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో బెటర్ కమ్యూనికేట్ చేయాలంటే కొన్ని స్టెప్స్ ఇప్పుడు అన్నీ చెప్పినాయి ఒక సమరీ ఇస్తా. సో క్లియర్గా మాట్లాడండి, ఒక ఈవెన్ టోన్ మెయింటైన్ చేయండి, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి, బాడీ లాంగ్వేజ్ ఉంచుకోండి, ఒక రిలాక్స్గా ఓపెన్గా బాడీ లాంగ్వేజ్ చేయండి. సో స్టోరీ చెప్పుకున్న మెయిన్ పాయింట్స్ అని చెప్తే మీ మీద రెస్పెక్ట్ పెరిగిద్ది. సో మీకు ఈ కమ్యూనికేషన్ టిప్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై గైస్.